హాయ్ అండి అందరికీ. ఈరోజు చేయబోయే రెసిపీ క్యారెట్ జ్యూస్. క్యారెట్ జ్యూస్ ఈ విధంగా చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తాగుతారు. అంత రుచిగా ఉంటుంది. నేను చేసినట్టు ఒక్కసారి చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. క్యారెట్ కంటి చూపుకి చాలా మేలు చేస్తుంది, చాలా మంచిది. రోజుకొక్కటి తీసుకోండి. తినడానికి ఇష్టం లేకపోతే జ్యూస్ లాగా ఇలాగన్నా చేసుకుని తాగండి. నా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. నా ప్రతి వీడియో మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. క్యారెట్ అయితే పై తొక్క తీసేసుకుని ఇలా పలసగా చక్కెరలా కోసుకోండి, తొందరగా ఉడుకుతాయి. ఇలా ఉడకపెట్టుకుని చేసుకుంటే 4-5 రోజులు పాడవకుండా బాగానే ఉంటుంది. ఈ క్యారెట్ ముక్కల్లో ఒక 8 వరకు బాదం గింజలు వేసుకోండి. క్యారెట్ ఉడకపెట్టేటప్పుడే ఇలా బాదం పప్పు, జీడిపప్పు వేసుకుని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓ 10 వరకు జీడిపప్పు వేసుకోండి. ఒక గ్లాసుడు వరకు వాటర్ వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టి ఉడకనివ్వండి. ఒకసారి మూత తీసి క్యారెట్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. క్యారెట్ అయితే ఉడికిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకుని చల్లారి పెట్టుకోండి. చల్లారిపోయాక బాదం పప్పు పై పొట్టు తీసేయండి. ప్రతి బాదం పప్పు ఇలా పొట్టు తీసేసుకోండి. తీసేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకుని మిక్సీ బౌల్లో వేసేసుకోండి. వేసుకున్నాక మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెతో పాలు పెట్టుకోండి. పాలు కాగేటప్పుడు 2 యాలక్కాయలు దంచుకుని పొడి వేసుకోండి. తీపికి సరిపడా పంచదార వేసుకోండి. పంచదారకు బదులు బెల్లమైనా వాడుకోవచ్చు. పాలు 2-3 నిమిషాలు మరగనివ్వండి. బాగాను త్వరగ కట్టకుండా ఇలా గట్టితోటి తిప్పుకుంటూ మరగనివ్వాలి. పాలైతే కాసేపు మరగబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. పాలైతే స్టవ్ నుంచి దించేసుకున్నాక మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ పాల్లో వేసేసుకోండి. ఈ పేస్ట్ అంతా గట్టితోటి తీసుకుని ఇలా వేసేసుకోండి. క్యారెట్ పేస్ట్ అంతా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు గట్టితోటి బాగా కలుపుకోండి. పాల్లో బాగా కలిసేటట్టు కలుపుకోండి. రోజుకో గ్లాసుడు చొప్పున క్యారెట్ జ్యూస్ తీసుకుంటే స్కిన్ కూడా చాలా గ్లో వస్తుంది. స్కిన్కే కాకుండా జుట్టు కూడా ఊడకుండా ఉంటుంది రోజు తీసుకుంటాం వలన. ఈ సమ్మర్లో చల్లచల్లగా ఇలా చేసుకుని తాగండి. సూపర్ టేస్ట్నిచ్చే క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టి చల్లచల్లగా తాగండి, సూపర్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చిందా? ఇంకెందుకు లేటు, మీరు ఒకసారి ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ కూడా చేయండి. నా ప్రతి వీడియో మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది.